ఏదిరా పిల్లలు డబల్ పని మాకు అమ్మాయి మీరు అయితే ధరపడుతుంది చూడ ఆగితే ఇక ఎక్కడి నుంచి పోతుంది ముందుగా వచ్చేసింది మొత్తం పల్సగా ఉంది ఆకున్నట్టే ఉంది ఇష్టం పాపం చూడు అప్పారావు అయ్యో పాపం తడిచిపోయింది. 5 దోస్తులు మన వెల్కమ్ టు మన ట్రక్ లాస్ దోస్తులు. ఇప్పుడైతే లోడింగ్ వచ్చింది 5:30 వస్తుంది. ఇప్పుడు ఒక పార్టీ వచ్చిండు ఆఫీస్ అదే కార్బన్ మా అచితాపురం లోడింగ్ ఈయన మనం వెళ్తున్నాం ఇక లోడ్ కోసం. ఈయన వచ్చిండో తీస్తాడు చెప్పిండు. రాత్రి 5:30 అయింది. రాత్రి 8 గంటలకు వచ్చినాం. బయట ఒక గడి మీద బయట పిచ్చే గాడి రైట్ 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 మరి ఏం చేయాలి పొద్దు కాలే ఒకటే పార్టీ వచ్చి చేస్తున్నాయినా రా రా అంటుండు. ఆ ఏసుడు లోడు కార్బన్ లోడు अरे नाइना थोड़ा आगे चलते क्या वो बाहर में आते क्या बोलते क्या खड़ा रोकना क्यों मुझे पता इधर इधर लगा रहे ए साइड पे लगा रहे మన రన్నింగ్ లా ఘాటి దిగుతున్నాం. టైరు ఫుల్ వీట్ అయ్యి నల్లికాడకు వచ్చేసింది. మన కొత్త ట్యూబ్లు టైర్లు మా సేటు ఎప్పుడైనా పాత గీత ఎప్పుడు వేపించాడు అన్నీ కరెక్ట్ ఉండాలి పనిముట్టు అని కొత్త ట్యూబ్ వేపించినాం. మళ్ళా కొత్త ట్యూబ్ లంగోటి పోయింది అన్నీ పోయినాయి. ఇక కొత్త ట్యూబ్ వేపించినాం గాలి చెక్ చేయించినాం ఫిల్టర్ సాఫ్ చేయించినాం అంతా ఓకే చేసినాం. 2360 రూపాయలు అయినాయి. ఇక చూస్తాయి మళ్ళీ టైర్లు కొట్టుకోవాలి ఎందుకంటే గాలి చెక్ చేయించిండు. మరి ఇప్పుడు లోడుకు పోతున్నాం నాయన మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక ఈ రాళ్ళు తిరుగుతాయి ఈ పొందిపోయి అప్పరావు సారు ఏం చెప్పాలి చూసుకుంటే ఏం కాదు కానీ నేను చెక్ చేయరానంటే గాలి కూరగాడు ఎక్కువ పెట్టినట్టుంది దీంట్లో కనకన అంటుంది. 160 పెట్టవన్నా మరి ఎంత 200 పెట్టిన కనకన అంటుంది. ఏ అప్పారావు కిదర్ జారే లోడు బర్నే किधर बरना किधर जा रहे लोड भद्र కాదు पानकोल पानकोल है बुड्ढा वो ऑफिस है ना చూడు ముందర పోతుంది బైక్ ఫాలో అవుతుంది. ఆగు क्या रे जी अल्लू जान दे जी ऑफिस है ना मुंदर सामने जा रहे मेरे पीछे आ रहे वो ये ब्रिज के पीछे आएगा वो ट्रैफिक आतेगा 8 बजे का आतेगा फुल ट्रैफिक है ना इधर है ना कौन बोल रहा है वो कौन बोलेगा दुकान वाला को फुल आतेगा ट्रैफिक जाम है. हाँ दुकान कब खोलेगा नी नेति दू ये सकल सुड़ नेति आ नेति सुड़ वो तुचल गच्चे जरा मायगा दूना दू जरा हाँ इधर अम्मो ये सकल सुड़ नेति అప్పారావు చూడు మరి చూస్తే ఫుల్లునే చూడండి కానీ ఒక నెత్తుదు వేసాక ఉంది మాకు అది ఓ సందులంగా పోవాలి సారు పోయి చక్క పోయి ఆయన ఓ అమ్మ బండే కట్టు కాదు ఇల్లు పోయినాం రాముడు నేను అయితే ఇల్లు లోడ్ చేసుకొచ్చినాం మేము ఒకసారి ఇల్లా గేట్ దిగిన కాంట ఉంటుంది లోపల చేసుకొచ్చినాం. ఇప్పుడు తిరగంగా అల్లకే పోతే పట్టినాం చూడకపోతే బండి కట్టు కాదు లైట్ మిటిపిటి కంపి చాలు ఇంకో అల్ల అయింది లోడు మాకు రౌండ్ దాంట్లో అయింది. బండి కట్టు కాదు ఒక్కడ వెనక ముందర తీసుకొని కట్ చేసుకుని ఇచ్చే పారి కూడా పోయింది 2 కిలోమీటర్లు పోవాలి. ఇదా మంచిగా ఉందిగా కనపడుతుందా చూడయ్యా బాధలు ఎట్లున్నాయి నాయన దోస్తులు. ఇట్లా బాధలు పడాలి మేము ఏం చేయాలి. ఇక్కడ మూల మీద గొడవ కూలి ఇక్కడ బండి కట్టు కాక గొడవ కూలిపోయింది చూడు కూర్చొని అమ్మ పట్ట పోయింది వదులు కట్ట ఇస్తుందా చూసినావా దోస్తులు చూడు పిల్లల కాంచెలు పోయింది
బండి కట్టు కాదు ఇట్లాంటి రోడ్లా ఏం చేయాలంటున్నావు ఇక రెండే ఇక ఏం లేదు ఇక సాగుగా పోతుంది ఈ మూలచుంది గతం మంచిగా పోతుంది ఇక కాలువ కట్టములు పోవాలి ఇవే నీళ్ళు మనం తాళం చేసేది తాగేది ఇవి మొత్తం ఇవే అల్లకు పార్సల్ అవుతాయి మోరణ పోసే ఫిల్టర్ అవుతాయి చూసిన కాల కట్ట పొంటే ఇంత మిస్ అయితే అల్లగా డొల్లు అయితే వెళ్తుంది అల్లంగా ఇక్కడ సైడ్ రైట్ సైడ్ దమ్మంచి పెట్టు ఫైల్ తీసుకో లైసెన్స్ తీసుకో ఇదే కంపెనీకి వచ్చినాము ఇటువరకు వచ్చినప్పుడు మా ఇంజనీర్ గైడ్ గీడు మా షేట్ ఏమి ఇచ్చిండు నేను చూడలే ఇప్పుడు మేము వచ్చిన షేట్ లేట్గా ఇంటికి పోయిండు హైదరాబాద్కు మాకు ఎంత ఇచ్చిండు 2000 ఇచ్చిండు ఒక అయితే నాకాడు ఉన్నాయి ఫస్ట్ ఇప్పుడైతే 2000 ఇచ్చిండు ఫోన్పే చేస్తే 2000 ఇచ్చిండు ఇక అలా లోడింగ్ ఖర్చుకు మన గైడ్ 400 రూపాయలు తీసుకుండు గీడి ఎంత అమ్మ 5 కిలోమీటర్లు కూడా లేదు 400 రూపాయలు అమ్మ ఆ బతకవలసిందే నేనన్నా 400 తీసుకున్నాడు ఇంకా చామావులు అంటుండు ఏ నెవరు ఏ గాడి స్టార్ట్ కరో అందరూ జారేగా పార్కింగ్ మీద జారినా అప్పుడు ఇక్కడ పార్కింగ్ ఉండే ఇక్కడ పార్కింగ్ ఉండే ఈ గేట్ బంద్ చేసిర్రు ఇప్పుడు ఇక్కడ రైట్ పోయి రైట్ ఆ బండ్లు పెట్టే కాడ అప్పుడు పెద్ద గుంట తీసిర్రు మొత్తం ఇప్పుడు అంతా సాగు చేసిరుగా ఇన్నే లోడింగ్ అయ్యేది మనకు నిన్నే మొత్తం లోడింగ్ అయ్యేది ఆంధ్రబాద్లో 2 ఉన్నాయి 3 ఉన్నాయి రైట్ పోయిన ఆయన కాండ పెడతావా రాగు కాండ పెట్టండి ఏమంటాడు అడుగు బండి ఇల్లు పోవాలి ఫస్ట్ లోడ్ ఫస్ట్ లోడింగ్ ఇల్లు అవుతుంది ఇల్లు అయినాక మళ్ళీ వచ్చే మిషన్ కింద అవుతుంది ఇక ఏ పులే రాజా చెప్పాలి నాయన ఇక చూసావా ఏ పులేరు రాజా ఇది పిక్కుంది గోదరా ఇది పిక్కుంది ఈ అమ్మదే ఆయన బయట కట్ చేస్తే వరకు నేను ఏం చేసి ఇది పెట్టుకున్నా ఇది పిక్కున్నది దగ్గర పోగా పట్టుకొని పిక్కుంది बैटरी नहीं लेके गया तेल नहीं चोरी की वो तो ठीक है పార్కింగ్ లో పెట్టే లైట్లు కూడా బిక్కపోయారు టైర్లు కూడా బిక్కపోతారు చూడు ఈ లైట్ ఆ లైట్ మొత్తం బిక్కపోయారు లైట్లు కూడా బిక్కపోయారు పార్కింగ్ లో పెట్టాము మన ఇది गोवाटी पार्क में जा रहे आराम का सो गया बोलते क्या निकलते क्या पूरा गुवाहाटी में नहीं है ये मेघालय में है अरे गुवाहाटी आते इधर ये ग्लास से आते क्या बिल्डिंग है कट करेगा बोले अंदर घुसा है वो मरे जिम्मी अंदर है ना जब जा रहा है क्या 4 मोबाइल है ना इधर दोनों गाड़ी 12 माइल में सो गया 12 माइल में वो ऐसे ही सोनापुर कालीगढ़ का है और रात में सोया है ऐसी से काट लिया ठीक है उठा है उठने से ये कुत्ता देख रहा है इधर अंदर से बाहर इधर शीशा नहीं है उधर से बाहर నేను టాయిలెట్ जा रहे हैं इधर एक कुत्ता నేను టాయిలెట్ పోతున్నా हिंदी 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 में नहीं हम कादरा नायना मेरे उठाने क्या मेरे 5 बजे का उठाना है గుర్తాన్ని పడుతుంది మళ్ళీ అనుకున్నాను నువ్వు నాకు రాదురా నాయన జరమైంది ఇది ఖరాబ్ అవుతుంది టాయిలెట్ పోస్తానికి వస్తే కుక్క వేయడంగా ఏమైందో రాదురా తెలుగు ఆదमी है क्या తెలుగులో చెప్తే అట్టా హిందీ में बोलो మధ్యాహ్నం 1:30 ఇప్పుడు 7:30 అవుతుంది రాజబండి లోడ్ అయింది కంట పెట్టి పక్క పెట్టి ఇప్పుడు మన బండిలో వచ్చింది మన లోడ్ పోతున్నాము పోని నాయన పోని రాజబండి కాంట పెట్టిన లోడ్ అయింది కాంట పెడితే 3 టన్నులు ఎక్కువ వచ్చిందట ఎక్కువ వస్తే తీసేయాలంటే ఇప్పుడు మన బండి క్రాసింగ్ చేస్తాడు మన బండి వేస్తాడు మన బండి కూడా లోడ్ అవుతుందిగా ఎటువాడని 3 టన్నులు తీసేస్తాడట అందుకనే పక్క బండి పెట్టించినాం ఇప్పుడు ఈ బండి మన రాజబండి ఎక్కువ వచ్చిందట ఏదిరా పిల్లలు డబల్ పని మాకు మీరు మిమ్మల్ని పని చేస్తారు కానీ ఆయన
ఇది ఎంత ఇబ్బంది మళ్ళా ఇప్పుడు తాడేసి డబల్ పని ఇది ఇదిగుండా లైవిడి తీయాలనా అయ్యా ఓ అమ్మ ఈ ఎసగుచ్చుకపోతున్నారా నాయ అయితే కాంట్రా సరిపోయిందట రాజబండి పులివెర రాజా అయిపోయిందట ఇప్పుడు లోడింగ్ పాయింట్లో పెట్టమంటుండ్రు రాని అమ్మ ప్లైవుడ్ మీదేనా ఆ ప్లైవుడ్ మనం వేపించుకోవాలి మనం ఎక్కువ రాకుండా పైన ధార పడుతుంది ఏ తోడ ఆగెళ్తా ఇక ఏ స్టార్ట్ కరో కొంచెం ముందు పడి నిమ్మలా పోయి అమ్మ ఏం బాధపడుతుంది కదా ఆయన చిన్న మూత పోసలేదు కొంచెం పోయి తినపోతుంది ఇప్పుడు ఎందుకంటే కొంచెం ముందు తప్పుతుండాలి అది మిగిలితో పోస్తుంది అది పట్టాల మీద వచ్చి కొంచెం తప్పుతుంటే బాల్ లెవెల్ అయినాక మళ్ళీ బస్తాలు ఈ సైడ్ ఆ సైడ్ మంచిగా నిలబెట్టి మళ్ళీ అడ్డం మంది వేస్తారు 2 వరుసలు 3 వరుసలు వేస్తారు 3 వరుసలు వద్దంటున్నాను 2 వరుసలు వేయాలంటున్నా ఇప్పుడు రాజబండి ఎక్కువ వచ్చింది వద్దంటున్నా ఎందుకంటే మన బండి పొడుగుంటుంది అయ్యో చూడాలి ఎందుకంటే పొడుగున్న బండి తక్కువ కొరత తక్కువ వేసుకుంటే లేవల్ అయిపోతుంది కన్నేసి అందుకని కొంచెం ముందు పడి ఎవరైనా నాయన మాలైపోయిందా ఆయన దోస్తులు ఇప్పుడైతే మా బండికి లోడు లేదు మాలు లేదట వాళ్ళు అన్నం తింటాకి పోయారు వచ్చినాక చేస్తామన్నారు సగం చేసారు ఇక సగం ఉన్నది ఇక వచ్చినాక చేస్తామన్నారు మాలు తయారవుతుంది అప్పటి వరకు అంటే ఇప్పుడు వచ్చినా ఇక రాజబండిలో ఇక బియ్యం ఉంటే తీసుకున్న టమాటాలు ఉన్నాయి ఇక్కడ దుకాణాలకు ఇంకా లేవు నేనేం చేస్తున్నా ఎల్లిపాయలు అల్లం ఎల్లిపాయ అన్నీ దంచుతున్నాయి ఇక టమాటాలు కోసం టమాటాలు చాటు పెడుతున్నాయి ఇక్కడ ఏ దుకాణం లేవు ఇక ఏం చేస్తాం మరి ఏదో ఒకటి ఇక కారపొడి వేసుకొని తినవద్దా అది కూడా వేసుకొని తినాలి వేసుకొని మంచిగా నూనెలో కలిపి కారపొడి కూడా తింటూ టైం లేవు కానీ మళ్ళీ ఏం అని పెడతారా నాయన మీరు రోజులో ఇక చాలా అయితే రెడీ అయింది మంచిగా మసులుతుంది మసిలాక ఇక దించే దాని 2 బుక్కలు తింటే పట్టకడుతున్నారు ఇక వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మా ఆట మొఖమే అన్నట్టే ఉంది పో దోస్తులో ఇక లోడ్ అయింది పేపర్లు రాగా బంకులో ఇస్తా ఉన్నారు నిన్న వచ్చినాం ఇప్పుడు పేపర్లు వచ్చినా రారే అంటుంది బంకులో రమ్మంటున్నారు రాజబండి ముందర పోతుంది మన బండి వెనక వెళ్తుంది ఇక నేను వచ్చిన బంకులకు పోవాలి ఇంజనీర్ బంకులకు పోతే ఆడ పేపర్లు ఇస్తారట ఇస్తే ఇక జబ్బు జల ఆయిల్ కొట్టుతుంది ఇక గోవాటి నూనెంట్లు ఉంటుంది ఆయిల్ కొట్టించుకుని 5 సైడ్ వరకు 10 అవుతుంది ఇక నూనె అయిపోతుంది అప్పుడు గోవాటి తాగితే మంచిగా నిమ్మలం ఉంటుంది పానం ఇక ఎందుకంటే అది గోవాటి సీట్ అయిపోతుంది ఈ లోడ్ వచ్చేసేది అచ్చితాపురం రైట్ తీసుకొస్తారు ఇక్కడ కటింగ్ కావాలి ఇబ్బంది అవుతుంది అవి మాట వచ్చినట్టున్నాయా ఏది అది ఇక చూడు తమ్ములు ఇక్కడ 29 టన్నుల 140 కిలోలు వచ్చింది ఓకే చెట్టు బయలుదేరుతున్నాం ఇక వస్తున్నాం సారు చేయించారు మంచిగా చూపించుకోరు ఆయన బండికి మళ్ళీ అనకాపల్లి వైజాగ్ వస్తుంది మళ్ళీ రావాలి ఆడికి వచ్చే వరకు చేయి చూపించుకో మంచిగా జర అంతే మంచిగా పత్తాలు చేయి ఎందుకంటే ఏం కాదు కట్ చేయి చిన్న కట్ చేయి రైట్ కట్ చేయి ఫుల్ కట్ చేయి కొంచెం వెనక పోని కట్ చేసుకో ఈయన ఇబ్బంది సార్లే మళ్ళీ వెనక కత్తే గోడ తాకుతుంది స్వామి కనపడుతుంది పోని రైట్ పోనీ కట్ చేసుకో ఫుల్ లెఫ్ట్ కట్ చేయి మగ్గు ఇబ్బంది ఈ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడల్లా చాలు ఇక మళ్ళీ కట్ చేసుకో కట్ చేయి ఇక్కడ ఆయన కూడా ఇచ్చేసేసినావు రాముడు వచ్చినప్పుడు కూడా ఇక పోతేప్పుడు మంచిగా పోతుంది వచ్చేటప్పుడే ఇబ్బంది అవుతుంది లోడ్ చేసుకుని పోతేప్పుడు ఈ దారి మళ్ళీ ఎదురు వస్తే తొలగరాదు ఇక
చాలా ఇబ్బంది, వెనక పోవు ముందు పోవు కన్నా బాధ అవుతాయి. రాజు అప్పుడే కనిపెడకుండా పోయిందిగా. ఇప్పుడు దోస్తులో బండి ఉయ్యాల కనుక ఊపినట్టు ఈ ఆటు మంచిగా జోగల బండి వచ్చే ఉంది. ఆయన నిమ్మలంగా బండి లోడు హైట్ లోడు మళ్ళా ఇది లెఫ్ట్ పోయింది రైట్ పోయింది బండి. దోస్తులు ఇప్పుడైతే డీజిల్ రేట్ ఎంత ఉందంటే అసలు అది గోవాట్ల 85 రూపాయల 90 పాయింట్ల 9 పైసలు 90 పైసలు. ఆయిల్ అయితే కొట్టిస్తున్నాం. రాజాబండి బ్లూడ్ రాజాబండి వాడు ఉంది. ఇక మనది అయిపోయినాక ఆయనదే వచ్చేది. ఇక కొట్టుకుని ఇక మళ్ళీ జంపు జల నీళ్ళు పట్టుకోవాలి. రాజా సారు నీళ్ళు పట్టుకుందాం, మన దారిలో ఇబ్బంది అవుతుంది. పట్టుకొని నీళ్ళు పెట్టి లేకపోతే పార్కింగ్ అన్న పెట్టుకొని నిమ్మలంగా వెళ్దాను. ఇక ఇది సీట్ దాటాలి ఫస్ట్. అమ్మ ఈ సీట్తో తలకాయ పోయి నువ్వేంటి 8 గంటల 10 గంటల దాకా 9 ఇప్పుడైతే 8 అవుతుందో 9 అవుతుందో తెలియదు. ఎంత అవుతుంది టైం? 9 అవుతుందట. వెళ్ళిపోవచ్చు ఏం కాదు. నీళ్ళు పట్టుకొని జంపు జల అవతల పోయినాక మంచిగా ఎంజాయ్గా వండుకొని తిని నిమ్మలంగా వెళ్దాను. ఇక ఎంత ఉంది అది నాకు కన్ను కనపడుతుంది. రోజులో 196 పట్టింది డీజిల్. ఇప్పుడైతే పైసలు ఎంజాయ్ అయితే అయ్యా మళ్ళా 16,080 16,889. ఇంకా బిల్లు చూడు 99 నా కన్ను కనపడలేదు బాగా. ఎట్లనే అయ్యే చూడు. ఓకే ఓకే పేపర్ దే. ఓకే ఓకే దేకో. శ్రీరాపురం బార్డర్కు 8:30కు వచ్చినాము. ఆపి అన్ని బండ్లు చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఇప్పుడు కూడా చూడు పోలీసు వాళ్ళు మొత్తం చెక్ చేసి మళ్ళీ పంపిస్తారు. 1-2 గంటలు ఆపి మేము 8:30కు వచ్చినాము. 8:30కు వచ్చి ఏం చేసినా ఆపి మొత్తం మిషన్లు వచ్చినారు లేదా చెక్ చేసుకొని ఒక పేపర్లు ఇస్తారు. పేపర్లు ఏమైంది? టైర్ పంక్చర్ అయింది. ఏ టైరు? ఫ్రంట్. ఇప్పుడు రాజగారిని దాడిసి వచ్చాము. లోడ్ అయ్యింది నిన్న, మొన్న లోడ్ అయ్యింది. నేను బయలుదేరి వచ్చాము. బోర్డర్లోనే కాగితలాట చూశారు కదా నిన్న. బోర్డర్లోనే ఫ్రంట్ టైర్ కూర్చుని పోయింది. ఇలా బండి ఆపం వంట చేసుకోమని చెప్తే ఇలా టైర్ పంచర్ అయిపోయింది. ఏంటి నా బాధలు ఇవి. మరి ఫ్రంట్ టైర్ కూర్చుని పోయింది. మళ్ళీ ఇలా బండి ఆపం వంట చేసుకోమని చెప్పి గాలిపోతుంది. మా తాత జాగి లేపుతుందో లేపు. ఫోన్ చేయ రాజా. ఫోన్ చేయ రాజా. మన ఇప్పేద్దాం నావితే 98510108. లెక్కి కొరికేసిందో మరి రిమ్ టైప్ కొరికేసిందో అర్థం అవ్వట్లేదు. సీల్ టైరు ఎక్కడి నుంచి పోతుంది? ఇంకో తాత ఏటు కొత్త టైర్ పెంచలు అయిపోతున్నట్టు మనకి. నువ్వు వచ్చావు టైర్ కూర్చుని పోయింది. ఓరి పిల్లగా ఎక్కడ పోయేవరా నాయన? దాదా దొరికెళ్ళిండు. వస్తుందా మా కూర సరకుండా మబ్బులండి చంపుతుందిరా నాయన. అందుకనే హీట్ అయిపోతున్నాయి టైర్లు. మరి చిన్న బండికి జ్వరబడి కొడితే సుక్కలు ఉంది మంచిగా. ఏగో ఇప్పుడు చేలు బాగాలే నమ్మనేవరా నాయన. ఇంచే బాగానే అమ్మ బాత్రూమ్ కానీ టైర్లు అన్నప్పుడు ఎదుగుతుంటే బోల్ట్ ఉడికేదంటే మనం సాలరా నాయన మనం ఇప్పటికీ చేంజ్ కాకుండా ఏదే అమ్మ ఇది లేపలేము అని మనం ఇంత శాంతి పడుతుంది. అమ్మ ఇది నిజంగా బాగానే పడుతుంది కదా. ఇది వజన్ బాగానే ఉందిరా. మీ అమ్మ పోతుంది మన ఇంతసేపు ఆపితే బో దీన్ని తిని 2 కంచాలు నేను తింటే చాలు. ఏం చేయాలి? టైర్ పంక్చర్ అయింది. ఇక ఆయన టైర్ షాప్ అయినా లేడు. ఊరికేం పని చేస్తా. ఇక గిన్నెలు తోముకొని ఇంత అన్నం కూర వండుకుంటే అయిపోతుందని గిన్నెలు కలిపి పెట్టుకుంటున్నాను. పొద్దుగాల తిన్నాం కానీ నా ఆత్ర వండేది ఉండే ఇంత. ఇక అది తిన్నాం సద్దనం పెరుగు పోసుకొని తిన్నాము. ఇక నేనేమో ఇంత పురుగుల కూర నిన్న ఫ్రై చేసి పెట్టింది. అది మంచిగా ఉంది. అది వేసుకున్న వీళ్ళేమో పిల్లలేమో ఇక ఏం చేశారు పెరుగు పోసుకొని చంపుడు.
ఏం చేస్తాం మరి ఏదో ఒకటి. అమ్మ ఉబ్బరింపు ఎండ బాగుంది. ఇప్పుడు గాలి ఇలాగ ఎట్లుండే నా జాకులు లేపినప్పుడు నాకు ఇంజన్ ఆగడి ఈ ఆగడి అమ్మ కింద సుక్కలు అంటూ మొక్కలతో ఇంత పాటు వచ్చేట్టు ఉన్నది. బాబాయ్ అన్న పెట్టేసావా? అదే ఈ లంగోటి బిర్రుగా బయట అస్సలు వదులుతలేదు. ఫుల్ ఈ టైంలో ఇట్లా అతకపోయింది బిర్రుగా. ఇప్పుడు దగ్గర అర్ధ గంట సేపు బాధపడుతుంది, అస్సలు వెళ్తలేదు. మరి లంగోటి పోతుందో ఉంటుందో చెప్పలేము. బిర్రుగా అంటుకపోయింది, పర్ర పర్ర అంటుంది. అది లివర్తో వెళ్ళే గో లంగోటు వీట్లకు మొత్తం బిర్రుగా అంటుకపోయింది. టూపుకు రిమ్కు అతకపోయి ఎంత అర్ధ గంట సేపు పని పెట్టింది. ఇది ఎంత ఇసుకుపడ్డది వెళ్ళే. ఈ టూప్ అతకపోయి ఏమైందంటే చుట్టూ రౌండ్ ఆకున్నట్టే ఉంది. ఆ గీట్లో పోయింది, మొత్తం కట్ చేసింది. గీట్లా మొత్తం పత్రం ఇడుదు అన్నం రౌండ్గా వచ్చేసింది. మొత్తం పల్సగా ఉంది, ఆకున్నట్టే ఉంది. ఇట్లా అంటే పోతుంది, ఇట్లా అంటే పోతుంది. ఇది ఈ రౌండ్ లంగోడు బిరుగా వీటిలో పట్టేసింది, ఉరికిపోయి పలసగా అయిపోయింది. ఇది పనికిరాదు అంటుంది. మళ్ళీ పోతుంది, ఇబ్బంది అవుతుంది. నైట్లో దారిలో మీరు ఇబ్బంది పడతారు అంటుండు. कितना पैसा है भैया? ये देखो आगो कितना में देखा 2 रूम टेप 1200 ठीक है. ఆడబెట్టి తిన్నా చేసుకుంటాను అంటారు. పని చూసి పెట్టాను, పని పాత్ర గుడ్డ సుల్లి పెట్టుకొని. కొత్త టూప్కు పైసలు ఎక్కువ అంటుండు. ఎందుకంటే లిఫ్ట్ టైర్ అది తీసి ఫ్రంట్కి వేసినాం, ఫ్రంట్ టైర్ తీసి లిఫ్ట్కి వేసినాం. అదే టూప్ అతుకున్నాం. ఇక మళ్ళీ అక్కడ పోయినా చేసుకోవచ్చని మళ్ళీ ఇది తిరుగుతా తిరగదు. ఓ రాజా అప్పారావు భోజనం అయిందా? అప్పారావు తింటున్నట్టుగా అదే రమ్మంటున్నా తింటానికి. దా భయ్యా పిట్కరా जी भैया पिट कर మళ్ళీ వస్తాడు పెట్టి దోస్తులు మేమైతే తిన్నాము. ఇక పంచర్ అతుకున్నాం. వెనక ముందర వెనక వేసుకున్నాం. లిఫ్ట్ టైర్ తీసి ఫ్రంట్ తీసి లిఫ్ట్కి వేసుకున్నాం. ఇక వండుకున్నాం. రాజోళ్ళు ఉన్నారు పాపం, ఇక బండి పంచర్ అతుకోరు. ఇక తిన్నాం, బయలుదేరుతున్నాం. ఇక మెయిన్ రోడ్ అన్ని తడకలు ఉన్నాయి. కటింగ్లు ఇచ్చుకునే ఇటు అటు అనుకుంటూ పోవాలి. ఇక ఏం చేయాలి? ఇప్పుడు బాధలు ఇక ఉన్నాయి. రాజు 7 అయితే ఉంటాయి. ఇక పోదప్ప ఇలా రాజా పిల్లలతో నక్కెళ్ళి ఇదేంద్రా నాయనప్ప నాడు ఎట్టే అయితే ఏమైందిరా నాయన? అప్పారావు జర తడకలు కనపడాయి. బార్గేట్లు ఈ తడకలు అది కనపడలేదు. అమ్మ చేస్తా అందుకనే నేను తోలవన్నా, ఎందుకంటే తడకలు ఉన్నాయని. ఆగరాదరా పిల్లక 5,000 తడకలు తాకుతాయి. నిజమంటే ఇదివరకు నేను ఈ అమ్మ కార్పు గచ్చిన పోయేది రాంగ్ రూట్లో. పోలీసులు అయితే పోలీసులు మనకు చెప్పేపోయి ఆయనే అట్లా చేసేటనే అటు పోతున్నా. రాంగ్ రూట్ దిగడరు, నేను పట్టుకుందే దిగడరా. ఏదాది బాబా ఊరిపోయినట్టు అవుతారా నాయన? తెలియదు నమ్మకరా అట్లా ఉండని. అమ్మ జర చల్లబడరా. ఇదేంది నువ్వు ఇది ఎప్పుడు వేసినావా? ఎప్పుడు వేసినావు? చాలే కేసులు రాస్తారట అయ్యా. ఆగమా నాకెవరికి బెటర్ రారని నేను అనుకున్నాం. కేసులు రాస్తారు.
ఏది నా టోపీ ఏది లక్ష్మమ్మ టోపీ చూస్తున్నావు అయ్యా అది చూస్తుండు ఎడదా చూస్తుంటానా ఇట్లా తిరిగి అలాంటి ఏం తిరుగుతుంది పెద్ద బండి లిఫ్ట్ లేచిన అదే నాయన ఇక నా తోలకేమో కట్టాలి ఎక్కడ ఎక్కితే మాత్రం సంపడిపోయారా అది అట్నే ఉంటుంది అమ్మ ఇది ఇది కనిపించింది రైట్ ఈయన ఒకడే ఉండు ఆయన ఒకడే ఉండు డబ్బులు ఓపెన్ కావాలి రాజకన్నా మొడవలు వెళ్ళాలి అమ్మ తిరుకుంది कितना चक्का अंटे अंतरा कितना चक्का सौदा चक्का ఏమైనా పిల్లగాని గేరు ఎందుకు ఆ గేర్లో లాగుతుంది అప్పారావు బాగా రెస్ట్ తీసుకుంటుండు రాకరా తీసుకొని తోలిండు వస్తే కాడుతున్నా ఏం కట్టబోయాడు నేను తడకలు ఉన్నాయిరా నీ తడకలు ఇస్తా ఆ బండి పోకలు సక్కనే ఉరుకుతుంది నేను నిజమేనంటే ఆడే లెఫ్ట్ కాదు వస్తారు గడువుకి మేకపిల్ల ఉన్నప్పుడు మేకపిల్ల కూడా లేదు ఆ తడకలు కనపడిన సిక్కరింగ్ చేస్తారు మన కాయ భారీ తడకలకు అది ఏం కలర్ వేసి పెట్టిర్రు కిష్టు కలర్ వేసి పెట్టిర్రు సర్వీస్ అయిపోయింది మరి అయిపోలేదు అమ్మని భూషం పడతాడు ఇదేంద్రా నాయన ఇష్టం కదా ఇదే దగ్గర పెరి అమ్మాయి కానీ తెంకని కనపడలే ఆడు నడుచుకుంటూ పోతుండు మరి ఇంకోటికి ఇట్లా చేయి పెట్టి ఇట్లా అంటున్నాను నాకు భయం అయ్యో దగ్గర పెట్టా బండి తిప్పి చేయదని వచ్చా దోస్తులు ఇప్పుడు అప్పారావు తోతాడు ఇక ఇప్పుడు జర ఫుల్ షీట్ వచ్చింది జర కంగారు పడతానే ఆయన తోలని జర సేపు మాకు పెట్టేవారు అయ్యా వెళ్ళబోయి అప్పారావు ఓకే సార్ ఆరు బావు 21 తారీఖు అయ్యాలా లోడ్ ఎత్తుకొని వచ్చి నెల 15 రోజులు వచ్చిన దోస్తులు అమ్మ నిమ్మలంగా ఆమె తెయ్యి రాకపోతే బలంకల్లో ముసలు టైర్లు అయితే మస్తు ఫుల్ హీట్ అయినాయి జరసేపు ఒక గంట సేపు ఆపుకొని పోతే జర కూల్ అయితే ఇక చాలా తాగుతాం జర ఫ్రీ అవుతాం మేము కూడా జర అలా అగుడు పడ్డట్టుంది అగడి వచ్చినట్టు వస్తుంది మొత్తం వీటు ఇట్లా ఉబ్బరిస్తుంది ఎక్కువ వర్షం పడ్డది మధ్యాహ్నం వర్షం పడ్డది ఏమో ఉబ్బరింపు ఉంది ఏ రాజా అడ్వాన్స్ వేయలే బండ్లు ఎట్లా పోతాయి అనుకున్నా ఆడ ఆయిల్ కొట్టించిండు 5,000 ఎంత ఇచ్చిండు అడ్వాన్సు ఎంత ఇచ్చిండు చెప్పరా 10,000 ఇస్తే బండ్లు ఇంత వచ్చా నేను షేట్కి ఏం చెప్పాలి మేమే షేట్లాం కానీ ఇప్పుడు అదే కానీ చెప్పలే ఫోన్ ఎత్తలేడు ఫోన్ కలుస్తలేదు కానీ జర అడ్వాన్స్ ఏమని చెప్పు జర నేను ఫోన్ చెప్పి బండి రెట్ల పడది ఓ కుక్క పిల్లలు ఏమో నువ్వు ఎట్లా చేస్తావా అని అది కూల్ డ్రింక్ తీసుకో రాజా కూల్ డ్రింక్ తీసుకోవచ్చు ఫుల్ వీట్ ఉంది ఇక బండిలో ఆగడు గిద్ద గాలి ఆడతలేదు మా చెమటలు చూడు నూనె పోసి కాపినట్టే ఉంది మాకు చెమటలు అలా జర హీట్కి తట్టుకోలేక మేము కూడా జర కూల్ తాగుతాం బండి కూడా జర కూల్ అవుతాయి టైర్లు చల్లబడతాయి రాజా చూడ బురద మళ్ళీ పొరలన్నట్టే ఉంది జర ఆగు నేను ఉన్నానే చెప్పిన ఫస్టే నేను ఫస్టే ఉన్నాను చెప్పిన మొత్తం ఎట్లా ఉన్నావు చూడు వర్షంలో దర్శనట్టే ఉన్నావు ఆ బండిలో అక్కడికి క్యాబిన్లో గాలి తాగాక సెంటర్ గాలికి తోస్తే డ్రైవర్ల కథ ఇంకా కిందంగా గారుతుంది తొడలిపోయింది చెవుట్లో నిజమే మరి గాలి తాగుతుందా
నేను చూసిన ఇలాక నాకు మొత్తం బండిని గిని నేను దోలినప్పుడు తడిచిపోయినా. పాపం చూడు అప్పారావు, అయ్యో పాపం తడిచిపోయింది. పుణ్య అమ్మ ఏదైనా నాకు తాను చేసినావు ఏంది? అయ్యో బిడ్డడు చూడు పాపం. BS6 చాలా ఉంది వీటు. ఇంకా మనకు నయ్యం, ఇంకా బండిలో కూర్చోలేవు నువ్వు. ఆ బండి చల్లగొస్తుంది. నేను చూసినా నిన్న పొద్దువెళ్ళి ఏమో వీటు ఉంది. ఎక్కడి పాయింట్ నాకే పిల్లలైంది దాచినాయి సీట్ మీద. నిజమంటే సీట్లో కూర్చుంటే ఎదురా నాయనాన్ని. దోస్తులు ఇక పొద్దుడు కలుస్తాము. ఇక మీరంతా నిమ్మలం ఉండాలా, మేము నిమ్మలం ఉండాలా. ఏ డ్రైవర్, జే డ్రైవర్.